heartfelt sorry to the audience. సో కొంచెం మధ్యలో చిన్న అంతరాయానికి మరోలా భావించకండి. అయితే ఏంటంటే ఇక్కడ మనం శనివారం రవీంద్ర భారతిలో శనివారం అనే కాన్సెప్ట్ని డిజైన్ చేయడం వెనుక ప్రధాన ఉద్దేశం యంగ్ ఫిలిం మేకర్స్ని, న్యూ ఫిలిం మేకర్స్, బడ్డింగ్ ఫిలిం మేకర్స్ ఎవరైతే ఉన్నారో వారు తీసిన షార్ట్ ఫిల్మ్స్ని ఈ వేదిక మీద ఒక ఫుల్ లెంత్ సినిమాగా చూడాలనే ఒక కళని డిజైన్ చేయడం. నిజానికి చెప్పాలంటే మనం ఆ పేరు చూడడం కోసమే సినిమాలు తీస్తున్నాం. నేనైతే 100% నమ్ముతాను. ఏంటంటే చూస్తున్నాం మనం సినిమాలు చూస్తున్నాం. చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి, మన ఊహ తెలిసినప్పటి నుంచి సినిమాలు చూస్తూనే ఉన్నాం. అది ఎన్టీఆర్ సినిమాలా, అక్కినేని సినిమాలా, శోభన్ బాబు, కృష్ణరాజు, కృష్ణ నుంచి మొదలుకొని ఇప్పుడుండే లేటెస్ట్ హీరోల వరకు, విజయ్ దేవరకొండ వరకు, నాని వరకు, ఇంకా లేటెస్ట్ అంటే సాయిధరం తేజులు, వైష్ణవ్ తేజులు, ఇంకా ఎవరెవరైతే ఉన్నారో కొత్త హీరోల వరకు ప్రతి ఒక్కరి సినిమాలు చూస్తూనే ఉన్నాం. సో చూస్తున్నప్పుడల్లా అనిపించే అంశం ఏంటంటే 2 అంశాలు ఉంటాయి. ఒక సినిమా చూసిన తర్వాత కానీ, సినిమా చూస్తున్నప్పుడు కానీ, సినిమా చూడడానికి వెళ్తున్నప్పుడు కానీ సినిమా గురించిన విషయాలన్నీ మనం తెలుసుకుంటాం. ఫస్ట్ పేపర్లో వచ్చిన తెర దాంట్లో ఆ ఫీచర్లో వచ్చినాయో, లేకపోతే టీవీ 9లోనో ఇంకేదో ఛానల్లో సినిమాలకు సంబంధించిన అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ ఏవైతే వస్తున్నాయో వాటన్నిటిని చూస్తాం. ఇంత బడ్జెట్తో తీస్తున్నారు, అంత తీస్తున్నారు, ఈ కాంబినేషన్, ఆ కాంబినేషన్, దాని మీద అనాలిసిస్లు ఇవన్నీ చూస్తాం. తీరా సినిమాలోకి వెళ్ళిన తర్వాత చూస్తాం ఇంత పెద్దగా, అంటే లార్జర్ దాన్ లైఫ్, చూడగానే ఎంత 70 mm స్టీరియోఫోనిక్ 6 track ఆడియో నుంచి మొదలుకొని విజువల్ వరకు ప్రతిదీ మనల్ని అందరినీ మెస్మరైజ్ చేయగలిగే విజువల్స్తోనే నడిచే ఒక దృశ్యం చూస్తాం. తర్వాత సినిమా నుంచి వచ్చిన తర్వాత మన ఫ్రెండ్స్ ఎవరైనా కలిస్తే ఆ సినిమా గురించి మళ్ళీ 3 గంటల సినిమాని మొత్తంలో ఆ సినిమా గురించి మీ జీవిత కాలంలో కనీసం 100 times వెచ్చిస్తారు. దానికోసం మీరు లెక్క పెట్టారో లేదో. ఒక సినిమా గురించి సినిమా చూసిన తర్వాత ఆ సినిమా పైన మీరు వెచ్చించే, మీ జీవిత కాలంలో మీరు వెచ్చించే టైం కనీసం 100 గంటల పైన ఉంటుంది. 100 గంటల పైన. 100 గంటలు అంటే ఎన్ని రోజులు లెక్కేస్తే 24 గంటలు, 100 రోజులు ఉంటుంది. 100 గంటలు కాదు, 100 రోజులు ఉంటుంది. 100 రోజులు అంటే 100 రోజులు సినిమా నడవడం కాదు, మనం చర్చించడం, మనం దానికోసం టైం వెచ్చించడం. మన జీవిత కాలంలో ఒక సినిమా గురించి చర్చించడం అనేది కనీసం 100 రోజులు ఉంటుంది. కనీసం 100 రోజులు. ఎందుకంటే మీకు చెప్తాను, సినిమాకి ముందు మీరు వస్తుందరా భయ్ సినిమా గురించి అప్డేట్స్ అన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు ఒకటి. తర్వాత సినిమా చూడడానికి ముందు ఇక రేపేళ్ళ నుండి వారం రోజుల్లో విడుదల అన్నప్పటి నుంచి మళ్ళీ దాని గురించి డిస్కషన్ మొదలవుతుంది. ఫ్రెండ్స్తో డిస్కషన్స్, ఆ సినిమాకు సంబంధించిన డిస్కషన్స్. తర్వాత సినిమా చూసిన తర్వాత ఎక్కడ కలిసినా, క్యాంటీన్లో కలిసినా, సినిమా హాల్లో కలిసినా, ట్రైన్లో కలిసినా, ఫ్లైట్లో కలిసినా, ఆఖరికి ఫ్లైట్ లాంజ్లో ఉన్నా మళ్ళీ సినిమా గురించి డిస్కస్ చేస్తారు. ఈ మొత్తం టైంని 5 నిమిషాలు కావచ్చు, 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావు గంట, 20 నిమిషాలు, గంట, ఈ మొత్తం టైంని లెక్కేస్తే కనీసం ఎంత లేదన్నా కూడా కొన్ని రోజుల పాటు టైంని, మన జీవితంలోని కొన్ని రోజుల విలువైన కాలాన్ని ఒక్క సినిమా కోసం వెచ్చిస్తున్నాం. సో అంతగా మనం సినిమాని ప్రేమిస్తున్నాం. సో అంతగా చూస్తున్నప్పుడు మన పేరును చూస్తాం. ఆ పేరు ఏదో ఒక రోజు నా పేరు కూడా అంత పెద్దగా తాటికాయంత అక్షరాలతో నా పేరు రావాలని కోరుకుంటాం. ఆ ఒక్క కోరికే ప్రతి ఒక్కరిని, ఎవరైతే యంగ్ ఫిలిం మేకర్స్ని నడిపిస్తున్న ఇంధనం. ధనం కాదు, ఇంధనం అదే. నా పేరు వెనకటి ఉండేది. అప్పుడు కె రాఘవేంద్రరావు BA అని ఉండేది. ఆ ఒక్క పేరు కోసమే చాలా మంది డైరెక్టర్లు అయ్యారు. దాసరి నారాయణరావు అనే పేరు ఉండేది. ఎట్లా అంటే ఆ సినిమా పోస్టర్ ఉంటే పోస్టర్ పైన పెట్టేటోడు, కథా స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం, మాటలు, పాటలు అట్లా కాదు, పైన దాసరి ఒక మేఘాలు ఉండేది. ఆ మేఘాలలో దాసరి నారాయణరావు అని ఉండేది. సో అలా చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు. నా కథ నేను చెప్పాలి, నేను అనుకుంటున్న కథని తెర మీద చూపించాలనే ఒకే లక్ష్యం మనలందరినీ నడిపిస్తుంది యంగ్ ఫిలిం మేకర్స్ని. సో ఆ కళ నిజం కావాలి. అయితే మీరు చూస్తున్నారు, మీరు ఏం చేస్తారు, యూట్యూబ్లో చూస్తారు, లేదంటే కనుక ల్యాప్టాప్లో చూస్తారు. మహా అంటే ఒక 16 inches 70 inches టీవీలో, పెద్ద టీవీ అయితే సోనీ బ్రేవియాలోనో సమ్వేర్ ఎక్కడో చూస్తారు. కానీ సినిమా కదా మనం చూడాల్సింది, టీవీలో కాదు కదా.
సినిమా చూడాలనే ఒక కళని నిజం చేయాలనే లక్ష్యంతో ఈ పైడి జయరాజ్ రివ్యూ థియేటర్ని 9 ఏళ్ల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కళని సాకారం చేసే దిశగా, మీ కళని సాకారం చేసే దిశగా. అది నాగరాజు కావచ్చు, లేదంటే ఇప్పుడు నాగరాజు మన రాజ్ కుమార్ కావచ్చు. నాగరాజ్ ఇప్పుడు వెన్నెల సినిమాతో మనకు కొద్ది క్షణాల్లో మనకు చూపిస్తాడు. అది నాగరాజు స్వప్నం కావచ్చు, రాజ్ కుమార్ స్వప్నం కావచ్చు. ఇక్కడ రాజ్ కుమార్ ఇక్కడే ఉన్నాడు. సో ఇక్కడ ఇలా ఎంతో మంది ఆ కళల్ని నిజం చేసే దిశగా ఈ రవీంద్ర భారతిలో పైడి జయరాజ్ రివ్యూ థియేటర్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దాంట్లోనే భాగంగా ఈరోజు 2 సినిమాలను మీ ముందు ప్రదర్శిస్తున్నాం. 2 సినిమాలలో 2 డిఫరెంట్ స్టోరీస్, మంచి స్టోరీస్. అంటే మన ఎట్లా అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు, మనం చూస్తున్న ప్రపంచాన్ని ఏ విధంగా చూస్తున్నారు అనే అంశాన్ని చెప్పబోతున్నారు. సో మన రాజ్ కుమార్ ఉన్నాడు. బస్సులో జరిగే మొత్తం విశేషాలని, ఒక బస్సులో జరిగే కథని తీసుకొని చాలా చక్కగా, ఇంట్రెస్టింగ్గా, క్యూరియస్గా దానికి కాంటెంపరీ దేవుళ్ళు అనే ఒక కాన్సెప్ట్ని పెట్టుకొని దాన్ని అద్భుతంగా మన ముందు ప్రజెంట్ చేయబోతున్నాడు. సో అంటే ఐడియా చూడండి ఎంత మంచిగా ఉంది. అక్కడ ఫిక్షన్ అందామా, ఫ్యాంటసీ అందామా, లేకపోతే ఒక క్రియేటివిటీ అందామా, ఏదైనప్పటికీ సినిమా అందాం. ఎందుకంటే మనల్ని ఎంటర్టైన్ చేయడమే కాదు, ఆలోచింపజేసేది సినిమా. ఒక ఎంటర్టైన్మెంట్ కోసం అయితే సినిమా అక్కర్లే, కొంతనన్నా ఆలోచింపజేయాలి. అట్లీస్ట్ ఒక చిన్న ఆలోచనైనా మనలో రేకెత్తించగలగాలి. అలాంటి ప్రయత్నం రాజ్ కుమార్ అండ్ ఎంటైర్ టీమ్ చేశారు. ఒక్కసారి వారికి మనందరి కరతాళాల మధ్య హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ రాజ్ కుమార్ అండ్ దేర్ మూవీ. దీంట్లో మనందరికీ తెలుసు ఫ్యాంటసీలో ఎట్లా ఉంటుంది అనేది. మొన్న ఓరి దేవుడా సినిమా కూడా వచ్చింది, మీరు చూసారు కదా, చాలా మంది మిస్ అయిపోయింది. ఓ మై గాడ్ సినిమా వెరీ వెరీ పాపులర్. అంటే ఈ మధ్య కాలంలో కలియుగ శివుడు అని, ఇంకా చాలా మా ఊరే శివుడు అని, దేవుడి దిగి వస్తే, ఇలా చాలా సినిమాలు వచ్చాయి. దేవుడి గది నెంబర్ అని ప్రకాష్ రాజ్ దేవుడిగా ఉండే సినిమా కూడా వచ్చింది. ఇట్లా దేవుడు మానవుడు మధ్య ఉండే అనుబంధాలని ఘటోద్గజుడు అని, ఇంకా మాయాబజార్ అని, చాలా మాయాబజార్ అంటే పాత మాయాబజార్ కాదు, కొత్త మాయాబజార్. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్లో బాలసుబ్రహ్మణ్యం ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా ఉంటుంది మాయాబజార్ అని. సో ఇట్లా చాలామంది చాలా సినిమాలు తీస్తారు. అంటే దేవుడికి మనిషికి మధ్య ఒకే ఫ్రేమ్లో పెట్టి తీసే సినిమాలు. అంటే ఒక ఫ్యాంటసీ, ఒక ఆలోచనని రేకెత్తించే విధంగా మనకు నిత్య జీవితానికి సంబంధించిన చాలా సినిమాలు. అలాగే ఓ మై గాడ్ సినిమాలో ఒక పెద్ద సంచలనం ఏంటంటే, అద్భుతమైన సంచలనం ఏంటంటే, దేవుడు అంటే ఇట్లుంటాడు అనే ఫ్రేమ్ని బ్రేక్ చేసిన మొట్టమొదటి సినిమా అది. దేవుడు అంటే ఇలా ఉంటాడు అనే ఫ్రేమ్ని బ్రేక్ చేసిన మొట్టమొదటి సినిమా. ఎట్లా దేవుడు అంటే మనకి ఎట్లుంటాడు అంటే 4 చేతులు, ఇవన్నీ పెద్ద గెటప్ ఇదంతా కదా. సో అలా కాకుండా దేవుడు కూడా చాలా మోడర్న్గా ఉంటాడు, చాలా కాంటెంపరీగా ఉంటాడు, సూట్ వేసుకుంటాడు. అక్షయ్ కుమార్ ఇట్లా సూట్ వేసుకొని చాలా ల్యాప్టాప్ తీసుకొని వస్తాడు ఓ మై గాడ్ సినిమా. సో అలా అంటే కాంటెంపరైజ్ అయిన ఒక దేవుడి కథని ఆ సినిమాలో మనకి చూపించారు. అలాగే చాలా ఈ మధ్య కాలంలో ఓరి దేవుడా సినిమా మీరు చూడండి, వెంకటేష్ దేవుడి క్యారెక్టర్ చేశారు. చిత్రగుప్తుడి క్యారెక్టర్లో రాహుల్ రామకృష్ణ, చిత్రగుప్తుడుగా వెంకటేష్ ఉంటాడు, రాహుల్ రామకృష్ణ ఆయన అసిస్టెంట్గా ఉంటాడు. విశ్వక్సేన్కు జరిగే కథ అంటే చూడండి, ఒక గమ్మత్తైన నావెల్ ఐడియా. ఆ ఐడియాని రెండింటిని కలిపి సినిమా తీశారు. సో ఇలా ఇప్పుడు అంటే కథల్ని ఎంత చక్కగా తెరకెక్కించవచ్చు అని చెప్పడానికి దీస్ ఆర్ ఆల్ ద మూవీస్ దట్ కెన్ బి మేడ్ యాజ్ ఏ కేస్ స్టడీస్ ఫర్ దట్. అలాగే ఇక ప్రేమ కథలు అనేవి ఎప్పటికీ కూడా మన అందరినీ ఆకట్టుకునే కథలే. సిన్స్ ద టైమ్స్ ఆఫ్ లైలా మజ్ను నుంచి మొదలుకొని, హీర్ రాంజా నుంచి మొదలుకొని, ఇక ప్రతి చోట ఇక సంజయ్ లీలా బన్సాలి సినిమాలు అయితే చెప్పనక్కర్లేదు. రామ్ లీలా ఉంది కదా, గోలియోంక రాస్ లీలా, రామ్ లీలా. అలాగే మైనే ప్యార్ కియాలు, మరో చరిత్రలు, సీతాకోక చిలుక, ముద్ద మందారం, ఇలా ప్రేమ కథలకు కరువు లేకుండా ఎన్నిసార్లు తీసినా, ఏ తరంలో తీసినా మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్తగా అనిపించే సినిమాలు ప్రేమ కథలు. సో ఆ ప్రేమ కథల్లో నాగరాజ్ ఈరోజు ఒక మంచి ప్రేమ కథను మనకు ప్రదర్శించబోతున్నారు. అది వెన్నెల. ఒక అమ్మాయి అబ్బాయి మధ్య జరిగే చక్కని, సున్నితమైన, సెన్సిటివ్ థాట్స్తో కూడిన ప్రేమ కథ. ఆ పేరులోనే చూడండి ఎంత చక్కని, వెన్నెల అనగానే ఆహ్లాదం కలుగుతుంది, వెన్నెల అనగానే ఒకలాంటి ఉత్సాహం కలుగుతుంది, వెన్నెల అనగానే మన అందరిలో కూడా ఒకలాంటి ఆనందము, అనుభూతి కలుగుతుంది. అలాంటి ఒక చక్కని అనుభూతితో కూడిన సినిమాని నాగరాజు తీశాడు అండ్ ఎంటైర్ టీం కూడా. సో అందుకని ఈ టీం ఇద్దరికి ఒక్కసారి మనందరి కరతాళాల మధ్య శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు వారికి పోచంపల్లి ఇక్కత్ శాల్వలతో సత్కారం చేద్దాం. తర్వాత సినిమాలు మీరు చూస్తారు.
తర్వాత మీరు మళ్ళీ ఇంటరాక్టివ్ సెషన్ ఉంటుంది ఈ టీంతో అందరితో. దీంట్లో అందరు ఉన్నారు, దీనిలో కెమెరామెన్ ఉన్నాడు, తర్వాత ఎడిటర్ ఉన్నాడు, హీరో ఉన్నాడు, హీరోయిన్లు ఉన్నారు, డైరెక్టర్ ఉన్నాడు. సో వాళ్ళందరితో మీరు ఇంటరాక్ట్ అవుతారు. మీ అభిప్రాయాలు కానీ సినిమా చూసిన తర్వాత వీరితో ఇంటరాక్ట్ అవుతే బాగుంటుందనే ఆలోచన. సో అందుకని దానికి వెల్కమ్ చెప్తూ ఇప్పుడు వారికి టీంల తరఫున డైరెక్టర్స్కి ఇద్దరికి ఆత్మీయ సత్కారం. రాజ్ కుమార్, ఇందులో మన బస్సులో జరిగే ప్రయాణంలో జరిగే కథ. ఆ కథలో మరొక విశేషం ఏంటంటే తమ్ముడు ప్రభు, ఆకాశవాణి ప్రభు. ఇంతకుముందు మేము ఏమనుకున్నామంటే పూరి జగన్నాథ్ ప్రభు అనుకునేవాళ్ళం. ఎందుకు పూరి జగన్నాథ్ ప్రభు అంటే పూరి జగన్నాథ్ సినిమాలు అంటే తనకి చాలా ఇష్టం. ఈయన సినిమాలకు రావాలనే ఆలోచనకు పూరి జగన్నాథ్ కారణం. సో అందుకోసమని ప్రభు పూరి, నా సెల్ ఫోన్లో కూడా ఆయన నెంబర్ ఏమైనా ఉంటుందంటే ప్రభు పూరి అని ఉంటుంది ఇప్పటికీ. కానీ తర్వాత ఆకాశవాణి సినిమా మీరు చూసుంటారు బహుశా. ఆ సినిమాలో చాలా అద్భుతమైన క్యారెక్టర్ వేశాడు. ఎన్నో షార్ట్ ఫిల్మ్స్లో హీరోగా చేశాడు, డైరెక్టర్గా చేశాడు, తను స్వతహాగా గ్రాఫిక్ డిజైనర్ కూడా. సో ఇవన్నీ చేసుకుంటూ సినిమా పట్ల ప్రేమతో తను చేస్తున్నాడు. ఈరోజు రాజ్ కుమార్ డైరెక్షన్లో వచ్చిన సినిమాలో ఒక మంచి పాత్ర మీరు చూస్తారు, చాలా ఆశ్చర్యపోయే పాత్ర తను వేశాడు. తను మంచి డాన్సర్ కూడా, మంచి కొరియోగ్రాఫర్, డాన్సర్ కూడా. సో అలాంటి ప్రభు, అలాగే చాలా మంది కూడా మన వాళ్ళందరూ కూడా యంగ్ టీం అందరూ కూడా కలిసి వాళ్ళ కళని నిజం చేసుకునే ప్రయత్నం చేశారు. వారందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ మీకు కూడా. థ్యాంక్ యూ సార్. ఆవేశం వెళ్తే ఎలాంటి అనాథలు జరిగాయి, ప్రాణాలు ఎలా పోతే దాని మీద మంచి సందేశాత్మక చిత్ర వెన్నెల అనేది చాలా బాగా చేశారు. ఇలాంటి సినిమాలు అంటే ఇప్పటికీ ఒకే రకమైన సినిమాలు కాకుండా భిన్నమైన సినిమా తీయాలని, యువతను సమాజాన్ని ఆలోచన చేసే సినిమా కావాలని కోరుకుంటూ ఈ సినిమా సక్సెస్ కావాలని. ఎందుకంటే నాకు శివనాగరాజ్ అంతకుముందు తెలుసు. మాదొక టీం ఉంది, మా టీంలో ఆర్పి పట్నాయక్ గారు ఒక అడ్వైజరు, సింగర్ సునీత గారు, సిబిజే లక్ష్మణ్ గారు, వారందరికీ ఒకసారి మా మీటింగ్ వచ్చారు. అప్పటి నుంచి కొన్ని మా టీంకి సంబంధించిన సాంగ్స్ కానీ, దినానికి సంబంధించిన సాంగ్స్ కానీ, మరియు సొసైటీకి సంబంధించిన షార్ట్ ఫిల్మ్స్ కానీ అలాంటి వాటి మీద చాలాసార్లు చర్చించడం జరిగింది. అందుకనే అనుకోకుండా నేను బన్నీ గారు ఇప్పుడే చెప్పాను, మేము బన్నీ అంటాము. నేను శివర్లో వచ్చాను. నాకు ఈ మేడం గారిని ఇంతకుముందు ఎక్కడ కలిసానంటే ఏసీ కాలేజీలో సిబిజే లక్ష్మణ్ గారు, నేను ఒక సైబర్ క్రైమ్ ఈవెంట్లో కలిసాము. అప్పుడు చాలాసేపు మాట్లాడుతున్నాం, కలిసి మనం డిన్నర్ కూడా చేశాం మేడం అక్కడ. అప్పుడు పరిచయం మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే నాకు ఈ ఫీల్డ్ కొత్త, మాదంతా జర్నలిజం, యాంటీ కరప్షన్ ఫీల్డ్. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ధన్యవాదాలండి. సందేశ్ జానక్ గారిని ఈరోజు లఘు చిత్రాల గురించి మాట్లాడుతున్నా కూడా. Hello, good evening to everyone. Film Vanilla chala baagundi. It is really short and sweet, and two characters. అందులో the hero's name is Kalyan. His name is itself Kalyan. Kalyan and Anusha, no? Yeah. So both of them చాలా బాగా చేశారు, and very nice emotions పండించారు ఇందులో. It is really అంటే ఈ రోజులో youth, how they kind of their attitude towards love and how they treat love, and ekoti there are so many small very fine I must say aspects of love which he has portrayed in this film, especially heroine కోరికలు ఎట్లా తీరుస్తాడో అందులో ఆవేశంలో చిన్నది కాదు పెద్ద యాక్సిడెంట్ అయిపోతుంది, and he loses his girlfriend, and అందులో ఆ బాధ అది చాలా బాగా తీసుకొచ్చారు. And excellent job, and I congratulate director. Okay,
and the team also. So it's a nice job. And I mean, వచ్చే రోజుల్లో ఐఎమ్ షూర్ ఆయన పెద్ద ఫీచర్ ఫిల్మ్ తీయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ఆఫ్ us, even I hope I'll also be a part of your film. Okay. So again, wishing everyone all the best. Thank you. థ్యాంక్ యూ మేడం. విజయశంకర్ గారిని ఈరోజు అక్షతల గురించి ఉద్దేశించి మాట్లాడుతున్నాం. హలో అండి, గుడ్ ఈవినింగ్. సారీ ఫర్ ది లేట్. నా వల్ల మీరు సెకండ్ టైం మీరు చూడాల్సి వచ్చింది. వెరీ సారీ ఫర్ దట్. మీ అందరినీ ఇక్కడ కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ సంజయ్ జనక్ గారు, వీ డిడ్ 2 ఫిల్మ్స్. నా థర్డ్ ఫిల్మ్తో ఆవిడతో చేశాను. అండ్ లేటెస్ట్ 6th మూవీ కూడా ఆవిడతో చేస్తున్నాను. వెరీ హ్యాపీ టు సీ హియర్. And one more thing, I'm very glad to be here. Thank you for inviting me, brother. Yeah, ఒక షార్ట్ అండ్ స్వీట్ రాంగ్ రూట్లో మనం ఒక అర్జెంట్ అని ఎమర్జెన్సీ అని ఒక చిన్న మిస్టేక్ చేస్తాం. 5 minutes లేట్ అయినా ప్రాబ్లం లేదు. సో మీరు మంచి మెసేజ్ ఇచ్చారు. గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, ఎట్లయినా పోదాం అనుకుంటే ఇక కుదరదు. అయితే ఇలా అయితే తర్వాత మనం ఆత్మలతో ప్రేతాత్మలతో మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో మన గర్ల్ ఫ్రెండ్తో మనం లైఫ్ లాంగ్ పక్కన పెట్టుకొని మాట్లాడుకోవాలంటే రాంగ్ రూట్లు మన వాళ్ళతో ఇలా రాంగ్ డిసిషన్స్ తీసుకోవద్దు. చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పారు నా బ్రదర్. ఆల్ ది బెస్ట్ బ్రదర్. మంచి ఫ్యూచర్ ఫిల్మ్స్ కూడా తీయండి. ఆల్ ది బెస్ట్. అండ్ మీ టీం అందరికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్. మణికంఠచారి నాకు హైదరాబాద్లో నేను 2019లో వచ్చాను. అప్పటి నుంచి కూడా వెరీ గుడ్ ఫ్రెండ్, మల్టీ టాలెంటెడ్ పర్సన్ అనమాట. చాలా కళాకారుడు అనమాట. చాలా కళలు ఉన్నాయి ఆయనలో. ఆయనలో చాలా కళలు ఉన్నాయి. ఎవరు ఎలా వాడుకుందాం అంటే అలా మోల్డ్ అవుతారు. ఆల్ ది బెస్ట్ బ్రదర్ నీకు కూడా. అండ్ మీ టీం అందరికీ వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. బస్లో టైం ట్రావెల్ దర్శకులు రాజు గారిని మాట్లాడాల్సింది మీకు. ఓకే, గుడ్ ఈవినింగ్ అందరికీ. మీరు చూసే ఉంటారు బస్లో టైం ట్రావెల్ షార్ట్ ఫిలిం. మీ అందరికి నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. యాక్చువల్గా దాని లీడ్ క్యారెక్టర్ మహిమల్ సార్ ఈరోజు రావాల్సింది ఉండే, వేరే షూటింగ్ వల్ల తను రాలేకపోయారు. యాక్చువల్గా ఆ వీడియో అంత బాగా వచ్చిందని అంటే ఆ యొక్క సార్ మహిమల్ సార్ యొక్క ఎఫర్ట్స్ అది. ఆయన వాయిస్ కానీ ఆ ఒక బాడీ లాంగ్వేజ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ప్రతిదీ కూడా చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చాలా నేను చెప్పదలుచుకున్న పాయింట్ని సారు నోటి ద్వారా వింటే చాలా అద్భుతంగా వచ్చినాయి. మీరు దాదాపు మీరు చూసే ఉంటారు. దాని తర్వాత మెయిన్గా టైం ట్రావెల్ కాన్సెప్ట్ దేవుడు ఉన్నాడా లేడా అనేది ఒకటైతే, దేవుడు ఉన్నా లేకున్నా అది సెకండరీ. అది మనిషి సాయం చేస్తే అతడే దేవుడు అవుతాడు అనే ఒక మెయిన్ కాన్సెప్ట్ తీసుకొని, ఒక మెసేజ్ తీసుకొని ఈ షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది. చూసిన వారికి అయితే మంచి స్పందన అయితే రావడం జరిగింది. తర్వాత ఇందులో ఉన్నటువంటి క్యారెక్టర్ ఆకాశవాణి ప్రభు, ఇంతకుముందు మామిడి హరికృష్ణ సార్ కూడా మీకు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మొత్తం ఎడిటింగ్ కానీ కలరిస్ట్ కానీ ఆల్మోస్ట్ అంతా మన ప్రభు చేస్తాడు తను. తర్వాత మా ప్రొడ్యూసర్స్ వాళ్ళు నరేష్ అండ్ అంజలి వాళ్ళు రావాల్సి ఉండే, వాళ్ళు యాక్చువల్గా డాక్టర్స్ వాళ్ళు వరంగల్ ఒకట. సో మా ఆర్టిస్టులు మా నాగరాజు గారు, తర్వాత ఆ కొడుకు క్యారెక్టర్ చేసినటువంటి దిలీపు, మా డిఓపి కార్తీక్, మా టీం అందరూ ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇట్లాంటి ప్లాట్ఫారం అనేది షార్ట్ ఫిలిం ఎవరైతే దీని మీద ఇప్పుడిప్పుడే వారి యొక్క టాలెంట్ని చూపించాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక మంచి ప్లాట్ఫారం ఇది నేను ఇక్కడ రావడం ఇది ఆల్మోస్ట్ ఇది థర్డ్ టైం ఇది. సో ఇట్లాంటి మంచి కార్యక్రమము మాలాంటి వాళ్ళకి కొత్తగా న్యూ టాలెంట్ని ఎక్కడ ఉన్నా వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ షార్ట్ ఫిల్మ్స్ని ఇక్కడ ప్రదర్శించి వారి టాలెంట్ని స్టేజ్ మీద నిలబెట్టి ఈ విధంగా సన్మానం చేసి మాకు మా యొక్క
నేను చెప్పాల్సిన విషయాలని ఇక్కడ నిలబడి చెప్తున్నామంటే స్పెషల్ థ్యాంక్స్ టు మామిడి హరికృష్ణ సార్ మరియు తెలంగాణ భాషా సంస్కృతి శాఖ వారికి. సో దీనివల్ల ఎంతోమంది కొత్త కొత్త డైరెక్టర్స్ వస్తున్నారు. ఎంతోమంది అక్కడ ఉన్నటువంటి ఫోటోలు కూడా సార్ ఎప్పుడు చెప్తాడు, అక్కడ వచ్చిన ప్రతి ఫోటో డైరెక్టర్ కూడా ఇక్కడ ఈ స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళ యొక్క టాలెంట్ని, వాళ్ళ యొక్క ఫిలిమ్స్ని, షార్ట్ ఫిల్మ్స్ని ఇక్కడ వాళ్ళు ప్లే చేసిన వాళ్ళదే. సో ముఖ్యంగా ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఇప్పుడు మా ప్రభుని మనసులో కూర్చున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు ఆకాశవాణి ప్రభు. సో నేను దీంట్లో బస్సులో టైం ట్రావెల్లో నేను కండక్టర్ క్యారెక్టర్ చేశాను, డ్రైవర్ క్యారెక్టర్ చేశాను. సో ఈ స్టోరీ నాకు ముందు సార్ చెప్పినప్పుడు అంటే కొంచెం కొత్తగా అనిపించింది కాన్సెప్ట్. అంటే షార్ట్ ఫిలిమ్స్ కూడా ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ తీయొచ్చా, కొంచెం కష్టం అని అనుకోవచ్చు. సో సినిమాకి వెళ్ళే లైన్స్ కూడా షార్ట్ ఫిలిమ్స్ చేయొచ్చా అంటే మనకున్న బడ్జెట్లో, మనకున్న టైంలో సినిమా చేసే కాన్సెప్ట్ని కూడా చాలామంది షార్ట్ ఫిలిం చేస్తున్నారు. సో ఎందుకంటే అంత బడ్జెట్, సో అంత టైం లేక మంచి మంచి కాన్సెప్ట్స్ని షార్ట్ ఫిలింలో చేయడం వల్ల సో వాళ్ళకు కూడా మంచి ప్లాట్ఫామ్ దొరుకుతుంది. సో చాలామంది డైరెక్టర్స్ ఇవాళ షార్ట్ ఫిలిం నుంచి అయితే ఫీచర్ ఫిలింకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. సో అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజ్ కుమార్ సార్ గారికి మరియు ఇక్కడ ప్లే చేసినటువంటి ఈ షార్ట్ ఫిలిమ్స్కి భాషా సాంస్కృతిక శాఖకి మరియు డాక్టర్ మామిడి హరికృష్ణ సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. వెన్నెల నక్షత్రం తరపు నుంచి గెస్ట్కి చిన్న హానరీ ఏం కవర్ ఇచ్చిన చాలానా అందరికీ కెమెరా కవర్లో ఉంటుంది. ముందుగా బస్సులో టైం ట్రావెల్ బ్రో, మీ మూవీ నేను ఆల్రెడీ నాకు పోస్టర్స్ వచ్చిన తర్వాత యూట్యూబ్లో చూసాను ఆల్రెడీ. ఐ థింక్ 2 months ఫ్రెండ్ దగ్గర ఉంటుంది. చాలా బాగుంది. నాకు ఆల్రెడీ ముందు వచ్చే 2 days ముందు నేను చూశాను, చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. చాలా అంటే చాలా బాగుంది మీ మూవీ అయితే. సో అండ్ నా ప్రాజెక్ట్ విషయానికి వచ్చేసరికి ముందుగా నేను పిలవంగానే వచ్చిన గెస్టులందరికీ రాజేంద్ర సార్కి కానీ అండ్ అన్నకి కానీ అంటే వన్ డే పరిచయమే కానీ చాలా క్లోజ్ అయిపోయిన అన్నతో అయితే థ్యాంక్స్ అన్న, ఇంత దూరం వచ్చి మా కోసం ఈ టైంలో మీ బిజీ షెడ్యూల్లో మాకు ఈ టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ సంధ్య మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మా కోసం ఇంత దూరం వచ్చినందుకు. దానికి అనుషాకి నేను థ్యాంక్స్ చెప్పాలి. అన్న, మీ మూవీ రాచరికం మూవీకి బిగ్ సక్సెస్ అవ్వాలి. మీ కెరీర్లో మీకు ఒక పెద్ద సక్సెస్ రావాలని నా టీం నుంచి, మా టీం నుంచి నేను కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ రాచరికం మూవీ అని మా టీం నుంచి కొంచెం చిన్న సన్మానం, ఏమనుకోకండి.
థ్యాంక్ యూ అండి. గెస్ట్ని వారి వారి సీట్లు స్వీకరిస్తే మనం ముఖాముఖి కార్యక్రమం ప్రారంభిద్దాం. ప్రేక్షకుల నుంచి మీకున్న సందేహాలు కానీ అభినందనలు కానీ ఏదైనా ఉంటే టీంతో మీరు మాట్లాడవచ్చు. అలాగే దర్శకులు ఇరువురు కూడా మీకు సన్మానించిన పోచంపల్లి ఇక్కత్ సార్ ధరించాల్సి కోరుతున్నాం. దర్శకులు ఇద్దరు రాజ్ కుమార్ గారు, నాగరాజు గారు పోచంపల్లి ఇక్కత్ చాల్వాస్ తప్పుకోవాల్సింది. మీకు ఇచ్చిన పోచంపల్లి ఇక్కత్ చాల్వాస్ వేసుకోవాల్సింది. ఆపేసానా కెమెరాలో అయిపోయి. First of all, congratulations to both directors. Like both, అది రెండు బాగా నచ్చాయి నాకు అండ్ ద కాన్సెప్ట్స్ ఈస్ వెరీ గుడ్. వెన్నెలా ఈజ్ వెరీ షార్ట్ అండ్ స్వీట్. కంగ్రాచులేషన్స్ బ్రో. అండ్ సార్ మీ టైం ట్రావెల్ కూడా చాలా నచ్చింది. వీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఇట్. చాలా బాగుంది. మంచి మెసేజ్ ఈ టైంలో. అందరూ నిజం చెప్పాలంటే ఫ్యాక్ట్ మర్చిపోయారు. అందరూ ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. సో ఇన్ దట్ సినారియో యూ బోత్ మీ ఇద్దరు చాలా మంచి మెసేజ్ ఇచ్చారు అని కోరుకుంటున్నాం. అండ్ స్పెషల్లీ అను, కంగ్రాచులేషన్స్. యువర్ యాక్టింగ్ ఈజ్ గుడ్ అండ్ కళ్యాణ్ యాక్టింగ్ ఈజ్ గుడ్ అండ్ ఆకాశవాణి బ్రో, యువర్ యాక్టింగ్ ఆల్సో గుడ్ బ్రో. చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎంటైర్ టీమ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. కీప్ గోయింగ్. రెండు టీంలకి కంగ్రాచులేషన్. రెండు సినిమాలు చాలా బాగున్నాయి. టైం ట్రావెల్, బస్సులో టైం ట్రావెల్ చాలా మంచి కాన్సెప్ట్. వెన్నెల మూవీ కూడా చాలా లవ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఒక చిన్న డౌట్, ఇప్పుడు వాళ్ళు రాంగ్ రూట్లో వచ్చినప్పుడు లారీ గుద్దినప్పుడు పడిపోయారు కదా హీరో హీరోయిన్. అంటే పడ్డప్పుడు అది నార్మల్గా పడినట్టుగా ఉన్నది, అది అంటే కనెక్ట్ అయింది అనుకుంటున్నారు మీరు? ఇట్లా రోడ్డు మీద డివైడర్ మీద పడతారు కదా, పడ్డప్పుడు కొంచెం ఆ బ్లడ్ ఎక్స్ప్లాయిటేషన్. అంటే మీరు అడిగిన దానికి చిన్న ఏంటంటే ఒక చిన్న బ్లడ్ ఎఫెక్ట్స్ లేకపోవడం వల్ల మీకు ఆ చిన్న మిస్టేక్ అనిపి ఉండొచ్చు. ఐ థింక్ అంటే నాకు తెలిసిన చిన్న క్లారిటీ గురించి నేను చెప్తున్నా. మనకి వన్స్ హెడ్కి అనేది మనకు చిన్న దెబ్బ తగిలినా కానీ మన ప్రాణాలు మన చేతిలో ఉంటాయి లేదనేది మనం ఊహించలేము. సో ఆ చిన్న జడ్జిమెంట్. అండ్ వన్ మోర్ థింగ్, అసలు నా పాయింట్ అయితే రాంగ్ రూట్ పాయింట్ కాదు, కానీ అది ఎక్కువ నోటీస్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నేను క్లియర్ చేస్తున్నాను. నా మెయిన్ పాయింట్ ప్రజెంట్ జరుగుతున్న లవ్ గురించి. అంటే ఇప్పుడు జరుగుతున్న లవ్లో ఒక అమ్మాయిని మనం ప్రేమిస్తున్నాం కదా అని చెప్పేసి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకున్న చాలా మంది నేను చూసాను రియల్ లైఫ్లో. సో ఇంక్లూడింగ్ మీకు నేను ట్రూ లవ్ స్టోరీ అని కూడా నేను మెన్షన్ చేశాను. నా ఫ్రెండ్ ట్రూ లవ్ స్టోరీ ఇది. సో తను ఒక అమ్మాయిని సిన్సియర్గా ప్రేమించి వన్ డేలో జరిగిన లవ్ స్టోరీ అని నేను యాజ్ చేసి స్క్రీన్ మీద చూపించి, ఇక్కడ ఏం చూపించింది ఏంటంటే ప్రేమించిన అమ్మాయి కోసం కాదు, మనం అమ్మా నాన్న కోసం బతకాలి, మన కన్న తల్లి కోసం బతకాలి అనే పాయింట్ నేను నోటీస్ ఇచ్చాను ఇక్కడ. సో అది ఒక క్లారిటీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. సూపర్. ఇద్దరికి కంగ్రాచులేషన్. Actually, hello, she's my friend Anu. So, both the movies were really fantastic. Actually, మనందరికీ తెలుసు కోవిడ్ తర్వాత సగం ప్రపంచం మొత్తం ఏదో ప్రాణం ఎప్పుడు పోతే అప్పుడు పోతుంది అని వాళ్ళకి నచ్చినట్టు బతికేస్తున్నారు. ఇంకో సగం ప్రాణం మాత్రం అందరికీ నచ్చినట్టు బతకాలి, లేదా చాలా ఎవ్రీ సెకండ్ చాలా పర్టికులర్గా బతకడానికి ట్రై చేస్తున్నారు. నా ఉద్దేశం ఏంటి అంటే ఈ టూ పిక్చర్స్లో కూడా ఈ టూ ఆస్పెక్ట్స్లో చాలా గొప్పగా ఎలివేట్ చేసి చూపించారు. And really great, wonderful, fantastic, both the directors. Thank you. Thank you. Thank you.
సో హాయ్ మనీ, మన 8 years ఫ్రెండ్షిప్లో అంటే నువ్వు ఎన్ని స్టెప్స్ ఎదిగా నాకు తెలుసు. సో పెద్ద మూవీ ఎప్పుడు చేస్తున్నావు మరి? ఎప్పుడు చేస్తావు మరి? ఆ విషయం నా చుట్టుపక్కల వాళ్ళందరూ తెలుసు. ప్రీవియస్ నా 2 బిగ్ మూవీస్ స్టార్ట్ అయ్యి చిన్న రీజన్స్ వల్ల ఆగిపోయాయి. ఆ ప్రాబ్లమ్స్ అనేవి నేను పక్కన పెట్టా. ఎందుకంటే నా లైఫ్ సినిమాకి అంకితం. అది చిన్నదా పెద్దదా అనేది నాకు సమస్య కాదు. నా దగ్గర ఉన్న వర్క్ అనేది ఆడియన్స్లోకి ఎంతవరకు ఇవ్వగలను అనేది నేను ఇస్తున్నా. బిగ్ మూవీ మనకు వచ్చినప్పుడు వస్తుంది, మనం దాన్ని వెనకాల పడ్డాం కాదు. బిగ్ మూవీ మన దగ్గరకు వచ్చేలా చేసుకోవడం నా టార్గెట్ అయితే. సో అందరూ ఎలా ఉంటారు అనేది నాకు తెలియదు. డెఫినెట్లీ వన్ డే వస్తుంది, ఆ రోజు నేనేంటి అనేది చూపిస్తాను. స్టోరీ అయితే బాగుంది, చాలా కూల్ ఉంది. షార్ట్ ఫిలిం అయితే చాలా బాగుంది. అండ్ అమ్మాయి పడిపోవడం, కింద దెబ్బ తగ్గడం, అది బాగుంది. లాస్ట్కి అమ్మాయి చనిపోతుందని నేను అనుకోలేదు, హైలైట్గా ఉంది. కానీ ఆ అమ్మాయి చనిపోయినా కూడా హీరో వచ్చి ప్రపోజ్ చేయడం, అది గుర్తుపెట్టుకొని ఇంకా హైలైట్ ఉంది. అండ్ బస్లో అయితే ఇంకా సూపర్. అంటే డబ్బులు ఉందని గర్వపడకుండా అందరితో ఇట్లా ఈక్వల్గా ఉండాలని చూపించారు. సూపర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. షార్ట్ ఫిల్మ్స్ బాగున్నాయి సార్. వెన్నెలా షార్ట్ ఫిల్మ్ బాగున్నది, బస్సులో టైం ట్రావెల్ షార్ట్ ఫిల్మ్ బాగున్నది సార్. ఈ బస్సులో టైం ట్రావెల్ షార్ట్ ఫిల్మ్లో చీమ మనిషి జీవితాన్ని కంపారిజన్ చేయడము చాలా బాగుంటుందండి. అయితే ఒక డౌట్ సార్, బస్సులో వెళ్తున్నప్పుడు ఒక ప్రయాణికుడిని క్యారెక్టర్ మధు సారు బయటికి నెట్టి వేయడం జరిగింది సార్. అది ఒకసారి చెప్తారా దాని గురించి క్లారిటీ? యాక్చువల్గా నాకు ప్రభు ఒక డైలాగ్ చెప్తాడు, నాలాంటి డబ్బున వాడు కూడా బస్ ఎక్కితే మనం పట్టించుకోరా అని అడిగినప్పుడు, నీలాంటి వాళ్ళు, నీకంటే గొప్ప వాళ్ళు, రాజులు, మంత్రులు, హీరోలు, విలన్లు ఎంతో పెద్ద పెద్ద ఎక్కి దిగిపోయారు, వాళ్ళే పట్టించుకోలేదు అని అన్నాడు అన్నట్టు. తర్వాత నేను మహిమాది ఏం చెప్తాడు, సార్ ఏం చెప్తాడంటే, నువ్వు ఎక్కడ దిగుతావో అక్కడ నేను దింపా, నేను ఎక్కడ దింపాలనుకుంటే అక్కడ దింపుతా అని. అంటే యాక్చువల్గా బస్ అనేది మనం ఒక టైంగా తీసుకున్నాం కాబట్టి మన జర్నీ ఎక్కడైతే అయిపోతుందో అక్కడ మనం దిగిపోవాల్సిందే అక్కడ. సో అక్కడ మనము తీసుకున్నటువంటి హీరో ఎవరైతే గాడ్ అని తీసుకున్నామో, మీ ట్రావెల్లో కూడా నీ జర్నీ ఇక్కడతోటి ముగిసిపోయింది అని తను బస్సు దింపేస్తాడు. సింబాలిక్గా అది చూపించడం, అది చూపించడం వల్లనే అక్కడ ఏదైతే మెయిన్ క్యారెక్టర్ ఉందో తను కన్ఫ్యూజ్ అవుతాడు. అక్కడ ఎందుకు ఇట్లా మీరు అట్లా నూకేస్తున్నారు బస్సులో నుండి అంటే, తను ముందే చెప్తాడు, నీ టైం వచ్చి నేను కూడా దింపేస్తామని ముందే చెప్తారు. కాబట్టి రీజన్ ఏంటంటే మన జర్నీలో కూడా మన టైం అయిపోయినప్పుడు ఆ టైం అనేది ఏదైతే ఉందో అందులో నుంచి మనం వెళ్ళిపోవాల్సిందే ప్రతి ఒక్క వ్యక్తి అని చెప్పడానికి ఆ సింబాలిక్గా అట్లా ఆ ప్రయాణికులను దింపడం జరిగింది. అందరికీ నమస్తే. అది వెన్నెల షార్ట్ ఫిల్మ్లో లాస్ట్లో ఎండింగ్లో అది చనిపోతారు కదా, అంటే నేను అట్లా అనుకుంటున్నాను, అంబులెన్స్ కూడా కాల్ చేయడం ఇవన్నీ చేస్తే బాగుండేది అని అనిపించిన. అంటే అది చిన్న లాజిక్ కోసం పెట్టుకున్నాను బ్రో. నేనైతే ప్రజెంట్ మన సిటీలో అయితే ఒక పర్సన్ కింద పడిపోతానంటే మన అని అయితేనే కాపాడుతున్నారు తప్ప పక్కన పడితే పట్టించుకోకుండా పోయే జనాలే ఉన్నారు ఇక్కడ. నా లైఫ్లో నేను ఫేస్ చేసింది మాత్రం నేను తీసేవాడు. అదే ఇతను ఉన్నాడు హీరో తనకి తన ప్రైస్ అక్కడ పడిపోయింది. తన ఇంటెన్షన్ ఏందో అక్కడ అర్థం, అంటే తను బతుకుందో చనిపోయిందో కూడా తెలియలేదు, తనకు క్లారిటీ లేదు కదా. సో నీకు అంతగా క్లారిటీ ఇచ్చింది, తను అక్కడ లాస్ట్ బ్రీత్ వదిలేసింది. సో అక్కడ ఎండ్ అయిపోయింది. దాంతో అంత టైం కూడా దొరకదు కదా. సో అంత టైం, ఎందుకంటే ఇప్పుడు మన లైఫ్లో మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అవుతుందంటే మనకు ఆ థాట్ రాదు. బేసిక్గా ఫస్ట్ మనకు వచ్చే థాట్ ఏంటంటే తనకి ఏమైందో మనం అది చూస్తాం తప్ప అంబులెన్స్ కాల్ చేద్దాము, పక్కన వాళ్ళు పిలుద్దాము, హెల్ప్ అడుగుదాం అనే మైండ్ ఎవరికి తొందరగా రాదు. మినిమం ఒక 10 minutes టైం తర్వాత అరే ఇది చేస్తే బాగుండు కదా అనే థాట్ మనకు వస్తుంది. సో ఆ థాట్ మనకి విత్ ఇన్ సెకండ్స్లో జరిగిన సీన్ అక్కడ. సో ఆ సెకండ్స్ గ్యాప్లో మన మైండ్ అనేది అక్కడ దాకా వెళ్ళదు, అంటే మన మైండ్ ట్రావెల్ అవ్వదు అక్కడ దాకా. సో
ఆ థింకింగ్ మీద అంటే కొంచెం డీప్గా లవ్ చేశాడు కదా తను, అంటే ఫిక్స్ ఆమె చనిపోయిందని చెప్పి ఫిక్స్ కాకుండా హెడ్ పైకి లేపి ఇట్లా అంటాడు కదా అనే ముందు ఇది కూడా ట్రై చేస్తే మనం లెగవట్లేదు కదా అక్కడ పడిపోయింది. తన దగ్గర నుంచి రెస్పాన్స్ ఏం లేదు. వెన్నెలా అని చెప్పి తను పిలుస్తున్నాడు తన ప్రేయస్ని. సో తన దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు కదా. రెస్పాన్స్ లేనప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫీల్ మనకి వచ్చేస్తుంది కదా, న్యాచురల్గానే మనకు వచ్చేస్తుంది. మన లైఫ్లో ఎవరికి జరిగినా వస్తుంది, మీకు జరిగినా నాకు జరిగినా వస్తుంది ఆ ఫీల్ ఆటోమేటిక్గా. ఎందుకంటే ఒక పర్సన్ జరిగిందంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఆ రియాక్షన్ ఇచ్చేస్తాం. సో అది నేను తీసుకున్న న్యాచురల్. ఓకే. అమ్మాయి చాలా బాగా చేసింది, చాలా క్యూట్గా ఉంది. కానీ అంత క్యూట్ లవ్ స్టోరీని మీరు ఒకటేసారి సడన్గా సాడ్ చేసేసారు. నేనేమనుకున్నా అంటే అలా క్యూట్గా ఉంటుంది మూవీ, అంతా కూల్గా ఉంటుందేమో అనుకున్నాను. బట్ ఒకటేసారి చేంజ్ చేశారు. దాని తర్వాత ఒక డౌట్, మీరు మామూలుగా మార్నింగ్ టైం పిక్ చేసుకుంటారు కదా డైరెక్టర్, 4:52 అని పర్టికులర్ టైంను మెన్షన్ చేశారు. ఆ టైం అనేది ఎందుకు 52 అనేది మెన్షన్ చేశారు? అండ్ ద టైంలో అతను అంటే అబద్ధం చెప్తారు. ఆ టైంలో ట్రాఫిక్ ఉండదు జనరలీ, బట్ అబద్ధం చెప్పేస్తాడు. ట్రాఫిక్ కాదు బ్రదర్, అక్కడ మనకి ఎర్లీ మార్నింగ్ టైమ్స్ లారీలు హెవీ వెహికల్స్ ఎక్కువ తిరుగుతుంది. సో మనకి మీరు చూసింది కూడా హెవీ వెహికల్స్ చూపించాలని ట్రాఫిక్ చూపించాలి. మనం ఎర్లీ మార్నింగ్ ఏ రోడ్ మీదకి వెళ్ళినా కానీ హెవీ వెహికల్స్ తిరుగుతుంటే అవి రెండున్నా చాలు, పైకి వెళ్ళడానికి కూడా ఇబ్బంది మనకి. అవును, అంటే అది ఉండొచ్చు, లేదా ఒక లేట్ అయ్యి కూడా అబద్ధం చెప్పొచ్చు. అవును, యా. బట్ లాస్ట్ టైటిల్ కూడా చాలా కూల్గా, ఎందుకంటే ఒక సాడ్ తో మీరు ఎండ్ చేసిన తర్వాత టైటిల్ ని మీరు చాలా కూల్గా చూపించేసి 3 పావురాలు అలా వెళ్తున్నాయి. ఆ పర్టికులర్ 3 పావురాలు ఎందుకు అలా చూపించారు? అంటే ఇక్కడ ఏంటంటే వెన్నెల అనే క్యారెక్టర్ మనకి చనిపోతుంది ఇక్కడ. ఓకే, తన మనకు అక్కడ వరకు జరిగిందంతా ఒక ఫీల్, ఒక ట్రాన్స్ అక్కడ ఉండిపోయి, ఒక ఫీల్ గుడ్ లో ఉండిపోయి ఒక పెయిన్ తో ఎండింగ్ ఇచ్చేసాము. ఆ పెయిన్ ని మనం హైలోకి తీసుకెళ్ళలేము, అలా అని చెప్పి లోలోకి తీసుకురాలేము. సో తను ఎలా అంటే ఆ స్మూత్నెస్ అలా తీసుకెళ్తేనే చూసి ఆడియన్స్ కూడా ఆ ఫీల్ కనెక్ట్ కాగలడు. మళ్ళీ ఎండ్ని కూల్ చేసేసారు. యా, దట్స్ రైట్. కానీ అమ్మాయి చాలా బాగా చేసింది. యా, థ్యాంక్ యూ. అండ్ టైం ట్రావెల్ మన ప్రభు, ఆకాశవాణి ప్రభు, కానీ అంటే బాగా చేశాడు. ఆయన ప్రీవియస్ షార్ట్ ఫిల్మ్స్ కూడా చూశాను. ఆ హెయిర్ స్టైల్, ఆ గడ్డం చాలా మాస్గా చూపించారు. యాక్చువల్లీ అంటే బస్ డ్రైవర్ని చాలా బాగా మాస్గా చూపించారు. బట్ ఆ లుక్ కూడా బాగుంది. మెయిన్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఆ చీమల గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది చెప్పారు డైరెక్టర్ గారు. అది చాలా బాగుంది. అంటే అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా, అంటే ఏం తెలియని వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా చాలా బాగా చూపించారు. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. వెన్నెల ట్రైన్ ట్రావెల్ 2 నాకు ఎక్కడ స్లో అనిపించలేదు. 2 షార్ట్ ఫిల్మ్స్ మంచిగా ఫాస్ట్ అయిన మూవీ, ఎక్కడ బోర్ అనిపించలేదు. ఇక సేమ్ టైంలో నాకు ఒక డౌట్ ఉంది, టైం ట్రావెల్లో బస్సు వాడారు కదా, అది గ్రీన్ మ్యాట్తో యూజ్ చేసిరా నార్మల్గా రియల్గానే డ్రైవ్ చేసారన్న? స్పీడ్కి వెళ్తే పోతారన్నావు కదా, మరి నువ్వు ఎంత స్పీడ్కి వెళ్తున్నావు? పల్సర్ ఇలాంటివన్నీ మన రూమ్లో కూర్చొని మాట్లాడుకో. అది స్పీడ్ వెళ్తే కాదు, నువ్వు కూడా రాంగ్ రూట్లో పోతుంటావు కదా. నేను వెళ్ళలేదు రాంగ్ రూట్లో, నేను ఎప్పుడు వెళ్ళలేదు. నేను వెళ్ళాను కూడా రాంగ్ రూట్స్, నేను ఎంకరేజ్ చేయను రాంగ్ రూట్స్. ఓకే, ఏమన్నా ఉంటే ఒకేసారి ఇక్కడ ఒకసారి కూర్చొని అక్కడ ఒకసారి తర్వాత ఎండింగ్కి వెళ్ళి కూర్చొని అడగమాకు. మళ్ళీ ఏమన్నా ఉంటే ఒకేసారి అడిగైతే సమాధానాలు చెప్పేసి, ఎందుకంటే మా వాడికి ఏదో డౌట్ ఉంది. సరే తనకుంటే ఇప్పుడు ఆయన మీ 2 షార్ట్ ఫిల్మ్స్ చాలా బాగున్నాయి. మెయిన్ మీ వెన్నెలాలో లాస్ట్లో యాక్సిడెంట్ అయింది, అంతా అయింది కదా, లాస్ట్లో క్లైమాక్స్లో ఒక మెసేజ్ అంటే వాయిస్తో ఇలా జరిగింది, ఇలా జరుగుతుంది అని యూత్కి మెసేజ్ లాగా ఏమైనా ఇస్తే కొంచెం బాగుండేది. ఆల్రెడీ ఇచ్చిందే మెసేజ్ కదా మళ్ళీ అది ఇచ్చారు. బట్ అక్కడ ఏంటంటే ఓవరాల్ ఇచ్చింది ఒక మెసేజ్ కాన్సెప్ట్, అక్కడ మళ్ళీ ఎండింగ్లో ఇంకొక వాయిస్ ఓవర్ పెట్టినండి, ఈడెవడరా బాబు మరీ ఇంకా చంపేస్తాను ఇందులో, ఈ ఎమోషనల్ ముంచేస్తలేము మనల్ని అని చెప్పి ఫీల్ కదా. అది తీసుకోగలుగుతారు. ఎన్నిసార్లు వెళ్ళిపోయే ముందు లాస్ట్ సార్ చూస్తే చాలా ఫీల్ ఉంటుంది కదా, సేమ్ అది కూడా అంతే. కరెక్టే, మీరు డెసిషన్ పాయింట్ కరెక్టే. కానీ నేను ఎండింగ్లో అందుకే ఇచ్చింది, నా ప్రేమకు చావలేదు, నేను చచ్చినా నా ప్రేమ చావదు. అక్కడే ఎండు అంటే వాడు చనిపోయినా తన మీద ప్రేమ చావదు ఆడికి. సో వాడు ఇచ్చిన పాయింట్ కరెక్ట్. అక్కడ అంతకు మించిన మెసేజ్ మనం ఏది తలుచుకోలేదు. ఎందుకంటే ఇది లవ్ స్టోరీలో
ఆ లవ్ ఎండింగ్ ఇచ్చేసా. సో ఎందుకంటే దీనికి వేరే కాన్సెప్ట్ అయితే ఏది లేదు కదా, లవ్ ఒక ఫీల్ గుడ్ లవ్ అండ్ ఎమోషన్ టచ్. సో అందరికైతే చాలా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ చాలా మంది యూత్ షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకున్నా తీలేకపోతున్నారు, సంథింగ్ ప్రొడ్యూసర్ దొరకవు సంథింగ్, వాళ్ళకి మీరు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే ఏమంటారు దీనికి, నేను అందులో బాధ్యునే. నేనేమి ఇప్పుడు దీనికి ఎవరు ప్రొడ్యూసర్స్ లేరు. వెన్నెల అనే కాన్సెప్ట్కి నా టీంతో సపోర్టింగ్ చేశాను. నేను, మా ఎడిటరు, మా పిఆర్ఓ ముగ్గురునే పేమెంట్ పెట్టుకున్నాము. కేతన్ అంటే త్రినాథ్ ఎక్కడున్నారయ్యా, స్టేజ్ మీద రమ్మంటే రారు, ఎక్కడెక్కడ వచ్చాను. సో ఎలా అంటే ఈ కాన్సెప్ట్ జస్ట్ లైన్ రెడీ చేసుకున్నాము అనుకోగానే ప్రొడ్యూసర్ కోసం వెళ్దాం, అంత ఎందుకు లేరా కాన్సెప్ట్ బాగుంది కదా, బయటికి వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు, మళ్ళీ చేంజెస్ అవి అంటారు మన ప్రొడ్యూసర్స్ ఉన్నా. కానీ మేమే డిసైడ్ అయిపోయాము, మాకు మేముగా తీసుకున్నాము. తర్వాత యాక్టర్స్ తన కాంటాక్ట్ అయింది, తన సింగిల్ లైన్లోనే సబ్జెక్ట్ ఓకే చేసింది. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. సో ఇట్లా ఒక టీమ్గా ఏర్పడి క్లియర్గా చేసుకున్నాము. అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే ప్రయత్నించండి, ప్రయత్నించే కొద్దీ మనకి ఏదో ఒక రోజు అవకాశం దొరికింది. ఇక్కడ ఎవ్వరూ అనుకోగానే ఈరోజు అడుగు పెట్టగానే సక్సెస్ కాదు భయ్య. ఇండస్ట్రీ అనేది చిన్నదైతే కాదు, పెట్టగానే సక్సెస్ అవుతుంది. నేను 10 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నా. ఓకే, షార్ట్ ఫిల్మ్స్ చేసా, వెబ్ సిరీస్లు చేసా, మూవీస్ చేసా. మూవీస్ చేసి బిగ్ మూవీస్ చేసి కూడా ప్రొడ్యూసర్ ప్రాబ్లం వల్ల ఆగిపోయి మళ్ళీ షార్ట్ ఫిల్మ్ చేస్తా. నాకు ఈ సినీ వారంలో ఇది నా 3వ ప్రాజెక్ట్. నేను 3 కాన్సెప్ట్లు కూడా ప్రయోగాత్మకంగా చేసినాయి. అందులో 2 కాన్సెప్ట్లు ఇంక్లూడింగ్ దీంతో కలుపుకొని 2 షార్ట్, ఇంకో షార్ట్ ఫిల్మ్ నేనే ఓన్ ప్రొడ్యూసింగ్. అది మెసేజ్ ఓరియంటెడే తీసుకున్నా. ఒక తాగుబోతూ ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఇబ్బంది పెట్టి, 2 ఆడపిల్లలు ఉన్నా కానీ ఇబ్బంది పెట్టి ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తీసుకొని కూడా తాగుబోతులు మారితే బాగుంటుంది అనే పాయింట్ కూడా నేను ఓన్ ప్రొడ్యూసింగ్ చేసుకొని తీసిన. ఎందుకంటే నాకు నేనుగా దీంట్లో వెళ్తున్నాను తప్ప ఒక సపోర్ట్ అనేది ఎలా అంటే ఒక టీం మనం ఫామ్ చేసినప్పుడు ఉంటుంది. ఇప్పుడు నాకు సర్కిల్ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేసిన. ఇప్పుడు సాంగ్స్ దీంట్లో ఒక సాంగ్ కూడా మేము అనుకోవాలి, ఆ సాంగ్ శ్రీనాథ్ రాశాడు. తను ఫ్రెండ్, 8 yearsగా ఫ్రెండ్, 10 yearsగా ఫ్రెండ్. తను ఒక సాంగ్ చేసి ఇట్లా ముందు ఏంటంటే ఒక టీం ఫామ్ చేసుకుందాం. మన ఫ్రెండ్స్ అయినా కానీ బయట వాళ్ళైనా కానీ ఒక టీం ఫామ్ చేసుకొని ఆ టీంతో మనం ట్రావెల్ అయితేనే, ఏదో ఈగోస్ పెట్టుకొని చిన్న చిన్న వాటికి ఈగోలు పెట్టుకొని అరే వీడు నన్ను ఇది అన్నాడు అని చెప్పి అలాంటి వెళ్ళకుండా ప్రశాంతంగా చేసుకోగలిగితే డెఫినెట్లీ ఒక రోజు సక్సెస్ అవ్వదు, సక్సెస్ అవ్వు తీరుతారు. సో కొత్తగా వచ్చి చూడడానికి ఎవరిని అంటే నేనే సీనియర్ని కాదు, నేను కూడా కొత్త. నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది, నేర్చుకుంటున్నాను కూడా. సో అలా చేసుకుంటే బెటర్. సో ఇప్పుడు ఒక చిన్న కొడుకు క్యారెక్టర్ చేశాడు దిలీప్ అని. తను ఆల్మోస్ట్ ఇది 4th. ఒకసారి తను ఫస్ట్ టైం ఇక్కడికి స్టేజ్ మీద రావడం, రెండు మాటలు తను మాట్లాడుతూనే కూర్చున్నారు. హాయ్ ఎవరివన్. యాక్చువల్లీ నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ వచ్చేసి థియేటర్ ఆర్టిస్ట్. నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ వచ్చేసి చిట్టి. సో అది ఇట్ వాజ్ అప్ అండ్ అండర్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రభు. నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చేసి నాకు కూడా మంచి ఎంజాయ్ చేశాను ఆ క్యారెక్టర్ని. అది మంచి రీచ్ వచ్చింది. అక్కడ నుండి నాకు స్మాల్ స్క్రీన్ పైన ప్రెజెన్స్ అనేది ఏర్పడింది. అండ్ అట్లా మెల్లగా ఇప్పుడు రాజ్ కుమార్ సార్ ఈ షార్ట్ ఫిల్మ్లో ఇచ్చిన క్యారెక్టర్ వచ్చింది. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్. అండ్ ఇట్స్ ఏ ప్రాసెస్ ఆఫ్ లర్నింగ్. సో ఇంకా నేను నేర్చుకొని ఐ నీడ్ టు ప్రొజెక్ట్ మై సెల్ఫ్ ఇన్ ఎ బెటర్ వే. అండ్ థ్యాంక్స్ రాజ్ కుమార్ సార్కి ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అంతే. హాయ్ మ్యామ్, నా దగ్గర నీకే క్వశ్చన్. చెప్పు బ్రో. మీ షార్ట్లో మెయిన్ లీడ్ రోల్ చేసిన కళ్యాణ్ ఇక్కడికి ఎందుకు రాలేదు? కొంచెం అర్థం కాదు, మళ్ళీ చెప్పనా. ఈ షార్ట్లో మెయిన్ రోల్ చేసిన కళ్యాణ్ అవునా, ఇక్కడికి ఎందుకు రాలేదు? ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? మీరు సురేష్ కొట్టేరు గారిని ఇన్వైట్ చేస్తే నా దగ్గర వేరే వాళ్ళు వస్తారు. జాగ్రత్త. అలా ఏం లేదు, ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదంటే మనకి వేరే షెడ్యూల్ ఉండడం వల్ల వేరే రీజన్ ఏం లేదు. ఓకే. అంటే మీరు నాకు కొంచెం ఎందుకు సురేష్ కొండరెడ్డి గారు లెక్క మాట్లాడారు, అందుకే చెప్పాను. అంటే హీరోయిన్ బాగా చేసింది కదా, తనకు ఒక స్వీట్ అన్న కోవా అన్న కొనిస్తామని. మనీ నీకు ఇంతకే చెప్పాను. మనీ అక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి ఏదైనా ఒకసారి అడిగాని చెప్పాను. ఏమడిగావు మళ్ళీ అడుగు. అంటే అంత బాగా చేసింది కదా సినిమా, మరి హీరోయిన్ నువ్వేనా స్వీట్ అన్న కొనిపెడుతున్నావు లేదని అడుగుతున్నారు. స్వీటా? ఆల్రెడీ యాక్చువల్లీ ఈ సినిమాలో 2 స్వీట్ బాక్స్ తనే తినేసింది షార్ట్లలో, మాకు కూడా పెట్టలేదు.
అంతమే తినలేదు నేను. మీరు ఆకలి అవుతుంది, ఇంకా షూట్ టైం అవుతుంది, ఆకలి అవుతుంది. అను చాలా చాలా బాగా చేసావు. ఆన్ ద వేలో చాలా టెన్షన్ పడ్డావు, బట్ ఆన్ స్క్రీన్ యూఆర్ లుకింగ్ రియల్లీ గ్రేట్. అండ్ అందరు యాక్టర్స్ కూడా మీరు యాక్చువల్లీ అనుకొని యాక్ట్ చేసిందంతా కూడా స్క్రీన్ మీద పండించారు. బోత్ ద షార్ట్ ఫిల్మ్స్ చాలా బాగా ఉంది ఈ షార్ట్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ హరి అలియాస్ అక్షరం, మీరు ఇక్కడికి వచ్చి మీ అమూల్యమైన టైంను మాకు ఇచ్చి. సో అక్కడున్న వైట్ షర్ట్ మాట్లాడతారంట ఒకసారి. ఇద్దరు బాగా చేశారండి, ఇద్దరు షార్ట్ ఫిల్మ్స్ బాగున్నాయి. చక్కగా మీరు కుటుంబం ఇలా ఉండాలి అలా ఉండాలని బాగా చెప్పారు, బాగా చూపించారు. ఆ చీమదికి అది బాగా చెప్పారు దాని గురించి. ఆ వెన్నెల్లో కూడా బాగా తీశారండి, మీరు బాగా చేశారు. థ్యాంక్ యూ అక్షర, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అండి. మా జర్నీ గురించి చెప్తానండి. ఈ శ్రీవారం మాకు ఏ విధంగా హెల్ప్ అయిందండి. సో నాగర్ శివనాథర్ మీరు చెప్పారు కదా, ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారు. ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారు, వేరే ఎవరు సపోర్ట్ చేయరు. పర్టికులర్లీ ఫ్రెండ్ అండి, ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్. యాక్చువల్గా ఒక షార్ట్ ఫిల్మ్ చూసి మేము తర్వాత మేము జాయిన్ కావడం, అక్కడి నుంచి మా ప్రయాణం స్టార్ట్ అయింది. ఈ ప్రయాణంలో మా ఫస్ట్ ఫిల్మ్ వీరైతే బలగము యాక్టర్స్ ఎవరైతే యాక్ట్ చేశారో జీవి బాబు అంకుల్. మేము ఆ ఫిల్మ్ తీసిన తర్వాత అది ఇక్కడ రివ్యూ కావడము, ఆ రోజు మాకు ప్రభు కలిసాడు. వీ డోంట్ ఎవర్ ప్రభు గారు మాది రోజు. సో ఈ శనివారం ద్వారా ప్రభు కలిసాడు. తర్వాత మళ్ళీ ఇంకొక షార్ట్ ఫిల్మ్ బేడెక్ పవర్ కదా అది తీసి అది ఇక్కడ ప్రివ్యూ అయినప్పుడు ఆ రోజు మైమూద్లో కలిసాడు. సో మా ప్రయాణంలో శనివారం చాలా హెల్ప్ అయిందండి. అభిప్రాయపాలని చిన్న ఒక షార్ట్ ఫిల్మ్ తీసుకొని దాని నుంచి నేను ప్రొడ్యూస్ చేయడము, నేను సపోర్ట్ చేయడము. అందరం చెప్పాడు కదా, ఎవరు మంచి సపోర్ట్ చేస్తారు. ఆయన నా ఫ్రెండే, తను నా ఫ్రెండ్, ఎవరైనా మేము జర్నీ చేస్తున్నాం. ఇంకా ఉన్న షార్ట్ ఫిల్మ్ చేసేది మంచి మెసేజ్ ఇవ్వాలి ఇదొక అనే ఒక కాన్సెప్ట్ తోనే మేము వచ్చింది. నారే అన్నారు కాబట్టి సో ఫ్రెండ్స్ నుంచే థ్యాంక్స్ ఫర్ శనివారం అండి. ఇక్కడికి వచ్చి మా 2 చిత్రాన్ని ఆదరించిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ శనివారం ఎంతోమందికి లైఫ్ ఇస్తుంది, లైఫ్ని ఇవ్వబోతుంది కూడా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మామిడి హరికృష్ణ గారికి, ఈ శనివారం సభ్యులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వెన్నెల టీం నుంచి. సో నా కోసం వచ్చిన మా ఫ్రెండ్స్ అంతా, హలో మేడం ఫోనే కాదు అప్పుడప్పుడు మమ్మల్ని కూడా చూడండి. సో మా కోసం వచ్చిన మా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. థ్యాంక్ యూ మేడం. మీరు ఈరోజు ఇక్కడ వచ్చినందుకు వెరీ హ్యాపీ. మేము సినిమాలో చూస్తుంటాము, టీవీలో చూస్తుంటాము, లైవ్లో చూడడం మాకు మంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా మేడం మా ఫ్రెండ్ చెప్పినట్టుగా మేడం అడిగింది అన్నట్టు, నేను మూవీ చేస్తానంటే మీరు తెలియని వాళ్ళు ఏమంటారు మేడం, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు కింద మాకు వెన్నెల యాక్టర్ కింద బోర్డింగ్ పెట్టారు కింద, అక్కడే చూస్తాం మేడం అంటే మేడం వస్తుందని అనుకున్నాం. ఫస్ట్ వచ్చేసరికి ఎవరు లేరు ఇక్కడ. యాక్చువల్లీ టీం కూడా ఎవరు కనబడలేదు, వీడియో ప్లే అవుతుంది అసలు టీం కనబడట్లేదు. మేము కూడా అదే షాక్ అవుతున్నాం, ఎవరు లేకుండా ఎట్లా షో చేస్తుందని అనుకున్నాము. బట్ ఫైనల్గా టీం రావడం, మేడం రావడం, ఇంకా నాన్న చెప్పినట్టుగా ఇంకా పర్లేదు మేడం, యూట్యూబ్లో ఉంటుంది, మీకు లింక్ పంపిస్తాం చూడండి. అంటే మా ఫ్రెండ్ చెప్పినట్టుగా ఎవ్రీ టైం మాకు ఇక్కడ వచ్చినప్పుడల్లా ఎవరో ఒక మంచి గొప్ప వ్యక్తి మాకు పరిచయం అవుతున్నారు. ఇప్పుడు మాకు మేడం పరిచయం అయ్యారు. థ్యాంక్ యూ మేడం. రావడం ఇట్లా ఇలాంటి వారు ఎంకరేజ్ చేస్తూ ఉంటే మాలాంటి వాళ్ళకు కూడా మంచి స్పోర్ట్గా తీసుకొని మేము కూడా దీన్ని ఇంకా ముందు సరే గాడ్ గిఫ్ట్ ఏమని చెప్పలేము. అవకాశం ఉంటే మూవీ స్టార్స్ వస్తుంది, లేదా ఇదే షార్ట్ ఫిల్మ్స్లో మా టాలెంట్ అనేది చూపిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ మేడం. వన్స్ అగైన్ మా శనివారం టీం, మా హరీష్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చినందుకు, మా షార్ట్ ఫిల్మ్స్ని ఇంత అద్భుతంగా ఈ స్టేజ్ మీద మా యొక్క వాయిస్ని వినిపించే అవకాశం ఇచ్చినందుకు శనివారం టీంని, మామిడి హరికృష్ణ సార్కి మరియు బ్రో అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషమా. థ్యాంక్ యూ అండి. మీ మూవీ కూడా నేను చూసాను, చాలా బాగుంది. టేకింగ్ కానీ కాన్సెప్ట్ కానీ చాలా బాగుంది. అండ్ 2 ఫిలిమ్స్ ఇక్కడ ప్లే అవుతాయి అని నాకు తెలియదు అనమాట.
సో తన పోస్టర్లో తెలిసింది అండ్ ఇక్కడ వచ్చినప్పటికల్లా మీరు ప్లే అవుతుంది. వెరీ నైస్. ఫస్ట్ చూస్తున్నాము, కొంతమంది అయితే వచ్చిన వాళ్ళు వెన్నెలా ఇదేనేమో అనుకుంటున్నారు, బట్ లిటరలీ ఇట్స్ సో నైస్ అండ్ ఐ హార్డ్లీ థ్యాంక్ఫుల్ టు మ్యామ్ సంధ్య జనక్ మ్యామ్కి. సో ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు అండ్ నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీ మెంబర్స్, అలాగే మా టీం అందరికీ. అండ్ చాలా తక్కువ టైంలో చేసాము, అంటే ఒక కాన్సెప్ట్ నచ్చింది అండ్ కాన్సెప్ట్ నచ్చి ఇంకా ఐ హ్యావ్ టు డూ ఇట్ అని చెప్పేసి నేను ఓకే చేశాను. సో ఓవరాల్ మా 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 టీం అందరినీ వచ్చి మీరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ ఆల్. వన్స్ అగైన్ అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అండ్ హ్యావ్ ఏ గుడ్ డిన్నర్ అండ్ స్లీప్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. నథింగ్ ఎల్స్ టు టాక్ అబౌట్ దిస్. అండ్ మీ టీం అందరికి కూడా ఫ్యూచర్లో కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ప్రొడ్యూసర్స్ అండ్ నైస్ మీటింగ్ యూ మిమ్మల్ని కూడా. అండ్ మై డైరెక్టర్ బన్నీ అండ్ కేతన్, ఎడిటర్ అండ్ డిఐ పర్సన్ అండ్ మా పిఆర్ఓ త్రినాథ్కి అండ్ శ్రీనాథ్, ఎవ్రీవన్ నన్నైతే బాగా చూసుకున్నారు, ఏ ఇబ్బంది లేకుండా. టైంకి పికప్, టైంకి డ్రాప్, ఏ ఇబ్బంది లేకుండా బాగా చూసుకున్నారు. దే బికమ్ వెరీ ఫ్రెండ్స్ లైక్ ఫ్యామిలీ లాగా అయిపోయారు. థ్యాంక్ యూ ఆల్. ఇంకా నేను స్పీచ్ స్టార్ట్ చేస్తే ఆపట్లేదు అని అనుకుంటున్నారు. ఓకే, ఇంకా చాలండి, బంద్ చేద్దాం. థ్యాంక్ యూ అండి. చిన్న బ్రో విషయం అంటే ఇది ఎవరికి కాదు, మా వాళ్ళకి. దీనికి మ్యూజిక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ జాన్ కోట్ల గారికి, లిరిక్స్ ఇచ్చిన శ్రీనాథ్కి, సింగర్ నాగప్రతీష. వాళ్ళు స్టేజ్ మీద అక్కడ మొహం పడుతున్నారు, నేను లిరిక్ రైటర్ ఉన్నాడు ఇక్కడే. సో అసలు మా టీం అంతా మొహం ఎడిటర్, అసలు ఎడిటర్ ఇక్కడ కేతన్ మ్యాచ్ తర్వాత చూసుకోవచ్చు, ఇంటికి వెళ్ళి ల్యాప్టాప్లో పెట్టుకొని చూసుకోండి ఎడిటర్ ఒక్కసారి బ్రో, ఒక 2 minutes ఏమనుకోకండి. అసలు మా టీం రావట్లేదు, అంటే టీం అంతా ఒకసారి ఫోటో దిగుదామని అంటే విజయాన్నతో కానీ వెళ్తా కానీ అసలు ఒక్కడ రావట్లేదు. అయ్యా పిఆర్ఓ గారు మీకు దండేయాలనుకుంటా, ఎక్కడ మాట ఎవరు వచ్చారు మన టీం మెంబర్స్? అయ్యా డిఐ ఒక్కటి పోస్టర్లో కట్ చేసిన స్టేటస్ పెట్టుకోవడం కాదు, ఇక్కడ కూడా రావాలి టీంలోకి. ఇదా పోస్టర్ నిన్న మామూలుగా విజయాన్ని పంపిస్తే ఆయన నేమ్ ఒక్కటి కట్ చేసిన స్టేటస్లో పెట్టుకున్నాడు, డిఐ మణికంఠ చౌదరి అని. అసలు మా టీం అంతా నిజంగా అండి, ఒకళ్ళ గురించి అని చెప్పడానికి ఏం లేదు ఇక్కడ. ఒకళ్ళ మించి ఒకళ్ళు పంచలేస్తూనే ఉంటారు, అంటే దేనికి హట్ అవ్వరు ఇతను తప్ప. జస్ట్ జోక్, కానీ అందులో నిజం ఉంది. ఓకే, అంటే దీనికి మ్యూజిక్ అంటే మీకు ఎంత నచ్చింది తెలియదు, కానీ నాకైతే చాలా హార్ట్గా టచ్ అయింది. ఆర్ఆర్ అయితే మా జాన్ గారు రాలేకపోయారు ఇక్కడికి. సార్ నిజంగానే మనం కలిసి బిగ్ ప్రాజెక్ట్ చేయబోతున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మంచి బీజం ఇచ్చినందుకు. అండ్ సింగర్ నాగప్రతీష ఇక్కడ కొన్ని కారణాల వల్ల రాలేకపోయింది, తను కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మా సినిమాలో ఇంత మంచి సాంగ్ పాడినందుకు. అండ్ లిరిక్స్ ఇచ్చిన శ్రీనాథ్కి. అనుకోలేదు ఫుటేజ్ అంటే ఫస్ట్ సాంగ్ రికార్డింగ్ చేసుకొని షూట్కి వెళ్తాం బేసిక్గా, ఇక్కడ రివర్స్ అనమాట. ఫుటేజ్ తీసుకొని సాంగ్ రాపించాం. ఫస్ట్ ఫుటేజ్ తీసుకొని షూట్ చేసుకొని తర్వాత లిరిక్స్ రాయమంటే మనోడు కూర్చొని ఇది ఎట్లా డిజైన్ చేస్తారా. అనుష గారు మీరు కూడా ఉంటారు. సో అట్లా చాలా తనకి చాలా హైడెన్ టాలెంట్ ఉంది. తనకి ఒక అవకాశం వస్తే కనుక డెఫినెట్లీ శ్రీనాథ్ చాలా మంచి స్థాయికి వెళ్తారు. సో మాది ఒక గెట్ ఆల్బమ్ ఉందండి మూవీ, కొంచెం బ్రేక్ పడ్డదంటే కానీ గట్టిగా వస్తుంది మూవీ. అందులో ఆల్బమ్ మాత్రం పక్కా ప్రతి ఒక్క ఆడియోకి వచ్చింది, ఆల్రెడీ ఆడియో అయిపోయింది. సో మూవీ తొందరలోనే స్టార్ట్ కాబోతుంది మళ్ళీ. సో అది మాత్రం ఆడియోతో తనకి గట్టి పేరు వస్తుంది. అండ్ మా ఎడిటర్ అంటే మా టీం నుంచి ఎప్పుడు ఇంతలా మాట్లాడే టైం దొరకదు, జరిగిన 2 minutes. కానీ నిజంగానే చాలా హార్డ్ వర్కర్ అండి. వేరే చోట జాబ్ చేసుకుంటూ కూడా మన ప్రాజెక్టు మంది మనం చేసుకోవాలన్న థాట్తో నైట్లు వచ్చి వర్క్ చేసిన రోజులు చాలా ఉన్నాయి తనకి. ఇప్పుడు కూడా ఇంక్లూడింగ్ ఎవరైతే తెలియదు, తనకు చిన్న యాక్సిడెంట్ అయింది, కంటి దగ్గర ఇష్యూ ఉండి కూడా 3 days నుంచి మా ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాడు. సో అంతా డెడికేటెడ్ క్యాండిడేట్. సో పిఆర్ఓ కలబడగానే చంపేస్తున్నాడు. నాకు పోస్టర్ పంపిస్తే నా పని నేను చేసుకుంటా కదా, ఏది నా పోస్టర్ ఎక్కడ అని చెప్పి 2 రోజుల నుంచి ఇతనికి ఎటర్ గొడవ. సో అలాంటి క్యాండిడేట్ వీళ్ళిద్దరు. సో చాలా జాయిన్ టీం, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇలాంటి టీం దొరికినందుకు, ఇలాంటి ఓవరాల్ టీం దొరికినందుకు. ఇందులో మెయిన్ యాక్టర్ చేసిన ప్రసాద్తోనే చిన్న కారణం ఇక్కడ రాలేకపోయాడు. సో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్ హోల్ టీమ్. సో కొంచెం సపోర్ట్ ఏంటి అబ్బా, అప్పుడప్పుడు గొడవలు చేసుకొని వెళ్ళిపోతాం. ఈ సపోర్ట్ కాదు, వర్క్లో ముందుకెళ్ళడానికి సపోర్ట్ అన్న క్లాస్ వద్దు ఎవరికి. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యా కేశవ గురించి చెప్పలేదు పాపం. కేశవ బ్రో మీ పక్కన కూర్చుని నిలబడ్డారనే ఇతను అతనే యాక్చువల్లీ స్టిల్స్ తీసింది తనే.
స్టిల్స్ సపరేట్గా తీసుకున్నాము. స్టిల్స్ తీసుకున్న తర్వాత ఒక 2 పోస్టర్స్ అవుట్ వదిలేసాము. మన జబర్దస్త్ సత్యశ్రీ గారు వచ్చారు, ఇలా పోస్టర్స్ అవుట్ సైడ్ రిలీజ్ చేసాము. రిలీజ్ చేసిన తర్వాత ఒక రోజు వచ్చి, అంతేలే సార్, ఫోటో తీసిన మా పేరు వేయరు, మీ పేర్లు మాత్రం వేసుకుంటారు. అయ్యా, పోస్టర్లో కూడా పేర్లన్నీ వేయడం కష్టం కేశవ. అందుకే ఇక్కడ చెప్తాను, ఈ గొప్పతనం వచ్చి మంచి ఫోటోగ్రాఫర్ అంటే అతను, కానీ ఫోటోగ్రఫీ మాత్రం చేయడు, ఎడిటింగ్కి వెళ్తారు. సీరియస్గా అతను 2 ఉన్నాయి, కానీ ఎడిటింగ్ అంటే కూడా మంచి ఫోటోగ్రాఫర్ తను, కానీ అది అటు సైడ్ వెళ్తే బాగుపడతావు కేశవ. నా చిన్న సజెషన్ అంతే, ఎడిటింగ్ వదిలేసి ఫోటోగ్రఫీ సైడ్ వెళ్ళు, మంచి సక్సెస్ గ్రోత్ ఉంటుంది నీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్షన్ తర్వాత అమ్మాయితో పులిహార కలుపుతుంటావు కదా, అలాగే థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ఇరు టీమ్స్కి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఒక గ్రూప్ ఫోటో దిగాల్సిన కోరుతున్నాం అందరూ.